ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నైరుతి ఋతుపవనాల జాడ లేదు, వర్షం బొట్టు పడింది లేదు. అక్కడ ఇక్కడ కొన్ని వర్షాలు పడ్డాయి, గాలి దుమారం పిడుగులు పడుతున్నాయి. ఒకవైపు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది, మరో 2 రోజులలో భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులన్నీ కూడా నీళ్ళ నిల్వ నిండిపోయింది. దానిలో డెడ్ స్టోరేజ్కి వచ్చింది. ప్రస్తుతం మనం కరీంనగర్లో ఉన్నటువంటి లోయర్ మానేర్ ప్రాజెక్టులో ఉన్నాము. ఈ ప్రాజెక్టు దీనిలో 24 పైన టీఎంసీలు 1000 మిలియన్ క్యూసెక్లకు సంబంధించినటువంటి కెపాసిటీ ప్రస్తుతం 5 టీఎంసీలకి చేరిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ కనిష్ట స్థాయికి వచ్చేసింది. ఇక్కడే కాదు, పోచంపాడు దగ్గర ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సంబంధించినటువంటి స్టోరేజ్ కూడా 90 టీఎంసీలకు గాను తక్కువనే ఉంది. అక్కడ కూడా నీటి అడుగులు కనబడుతున్నాయి. ప్రస్తుతం ఇది రోడ్డు చూస్తున్నాం మనం. గతంలో ఈ ప్రాజెక్టు కట్టక ముందు కరీంనగర్ టు హైదరాబాద్ వెళ్ళేటువంటి ప్రధాన రహదారి ఇది. చాలా కాలం తర్వాత ఈ రహదారి బయటపడింది. నీళ్ళ సామర్థ్యము కెపాసిటీ తగ్గడంతో ఇది ఇక్కడే కాదు, సుందిల్ల, మేడిగడ్డ, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎక్కడ చూసినా కానీ నీటి కొరత స్పష్టంగా కనబడుతున్నది. ఇటు తాగునీటికి కూడా కష్టం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే ఖచ్చితంగా భారీ వర్షాలు కురియాల్సిందే. ఎప్పట్లాగా వర్షాలు వస్తూనే ఇది నీటి సామర్థ్యం ఎప్పట్లాగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. మొత్తం మీద డెడ్ స్టోరేజ్కి వచ్చినటువంటి ఈ నీటి గండం అనేది పొంచి ఉందా అనేటువంటి అభిప్రాయం పలువురిలో చర్చకు తావిస్తుంది. ఇప్పటికే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఎవరూ బోర్ వేసినటువంటి దాఖలాలు లేదు. తన వ్యవసాయ పంట పొలాలను కాపాడాలన్నా, తనకి తాగునీరు కావాలన్నా ఖచ్చితంగా బోరు వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇదంతా కూడా పశువుల కాపర్లు పశువులు మేపుతున్నారు, జాలర్లు చేపల వేటకు వస్తున్నారు. ఉన్న కొద్ది నీటిని వాళ్ళు వినియోగించుకునేటువంటి అవకాశాలు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు మంచినీటిని అయితే అందించగలుగుతున్నారు. పలు ప్రాంతాలకి తాగునీరు సాగునీరు అందించేటువంటి లోయర్ మానేర్ ప్రాజెక్టులో ప్రస్తుతం డెడ్ స్టోరేజ్కి వచ్చినటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ప్రతి ప్రాజెక్టులో ఇదే పరిస్థితి నెలకొంది. అయితే ఖచ్చితంగా వర్షాలు కురిస్తేనే బతుకులు బాగుపడతాయి, పసిడి పంటలు పండే అవకాశాలు ఉన్నాయనేటువంటి చర్చ జోరుగా కొనసాగుతుంది. ఇప్పటికైనా మంచి వర్షాలు సరైనటువంటి సమయంలో వస్తేనే అన్నదాత ఆశలు పండుతాయి. ప్రతి ఒక్క వ్యక్తి చల్లగా సుఖంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఇది ఇక్కడ తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ లోయర్ మానేర్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.